గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన మలికేశ్వరంలో మినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి గుండ్లకమ్మ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన మంత్రి గొట్టిపాటి మత్స్యకారుల ఉపాధి సంక్షేమం కోసం గతేడాది 20 లక్షల చేప పిల్లలను వదిలాం. ఈ ఏడాది కూడా సుమారు 10 లక్షల పిల్లలను గుండ్లకమ్మలో వదిలాం. గత ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. వైసీపీ నేతలు గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు విరగొట్టి ఇసుక దోపిడీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ గేట్లు పెట్టి 20 టీఎంసీల నీరు నిల్వ ఉంచాం. మత్స్యకారుల సంక్షేమం కోసం రాయితీతో వలలు బోట్లు అందజేస్తున్నాం. వేట నిషిద్ధ సమయంలో కూడా మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. గవర్నమెంట్ 14-19లో చాలా పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్లు, ఆటోలు, ఐస్ బాక్సులు, వలలు, సైకిళ్లు మొత్తం చాలా పెద్ద ఎత్తున ఇచ్చాము అంతకుముందు. మరి ఇప్పుడు ఆటోలు ఉన్నాయని చెప్తున్నారు. నేను నాకు స్వామి గారు కూడా చెప్పాడు, మినిస్టర్ గారు ఆటోలు చేస్తున్నాం. ఎవరైతే ఇక్కడ ఆటోలు పెట్టి ఐస్ బాక్స్ పెట్టుకొని చేపలను పట్టుకొని ఊర్లో తిరిగి అమ్ముతారో వాళ్ళందరికీ సబ్సిడీ మేము ఇస్తామా? ఎంత సబ్సిడీ ఇస్తాం? 40% సబ్సిడీ ఇస్తాం. ఆటో ఎంత అయింది? 3,25,000. 1,20,000 సబ్సిడీ ఇస్తామంట మనం. మిగతాది మనం బ్యాంక్ లోన్ పెట్టుకుని కట్టుకోండి. ఎస్సీ ఎస్టీ అయితే 60%. ఎంతమంది ఉన్నారు చూసుకోండి లబ్ధిదారులు. ఇమీడియట్ గా ఈ గులకమ్మ మీద ఆధారపడి నివసించే వాళ్ళు. అట్లానే మనకి చెంగడగొండ చెరువు ఉంది, దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ కూడా ఉంది. అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ యాక్టివిటీ ఏందో కూడా ఒకసారి పరిశీలించండి. సొసైటీ యాక్టివిటీ కరెక్ట్ పనిచేస్తున్నారు చూసుకోండి. మన దగ్గర సంతమాలు చెరువు ఉంది 1000 ఎకరాల్లో, బల్లికూర ఉంది, మళ్ళీ అట్లానే ఏల్చూరు ఉంది. అన్ని కూడా సొసైటీలు ఉన్నాయి. సొసైటీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, దాని మీద ఆధారపడి పనిచేసే వాళ్ళకి ఉపాధి దొరుకుతుందా లేదా, గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఎన్ని సబ్సిడీలు ఇచ్చి చేపలు ఇచ్చి అన్ని చేస్తుందో అవన్నీ ఆ స్థాయి కిందకి అందుతున్నాయా లేదని చెక్ చేయాల్సిన బాధ్యత జగన్ ఉంది. ఓకే, అట్లానే ఇవాళ మన వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు. ఇక్కడ శివాలయం దగ్గర మన గుడి దగ్గర ఒక భోజనశాల లాంటి కట్టాలని చెప్పి అడుగుతున్నారు. తప్పకుండా దీన్ని ఏం చేయాలో చూడమని చెప్పారు. సైట్ లేదన్నారు. సైట్ ఏంది, ఎవరున్నారు? ఈవో గారు ఉన్నారా? ఏమంటే ఒకసారి సైట్ చూడండి, లేకపోతే ఇక్కడ ఎక్కడన్నా చేయొచ్చు అని చూడండి. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది ఉంది. ఒక సైట్ లాంటిది ఒక ఇది కడదాం అంటున్నారు, షెల్టర్ లాగా కట్టి మనకి భోజనానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూర్చొని తినడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉందంటున్నారు. అది నేను మాట్లాడతాను ఎవరో ద్వారా మాట్లాడి ఇమీడియట్ గా చెప్పిద్దాం. అదొకటి. ఇంకోటి మనకి కిందకి వెళ్ళడానికి ర్యాంప్ కావాలండి, ర్యాంప్ ఘాట్ లాగా. ఈవో గారు ఎవరు? ఈవో గారు ఉన్నారా? రండి. అది ఎస్టిమేషన్ చేపిస్తారా? మన దగ్గర ఎట్లా మేము గవర్నమెంట్ లో డబ్బులా లేకపోతే ఎట్లా కాంట్రిబ్యూషన్ ఏమైనా కట్టాలా? కాదండి, మేము అంటుంది 33% మనం ఏమైనా కట్టాలా లేకపోతే ర్యాంప్ కట్టొచ్చా? మామూలుగా కట్టుకో. మామూలుగా మనం ప్రభుత్వం నుంచి మీరు ఎస్టిమేషన్ వేసి ఉండి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్ చేపిస్తా. ఈ కమిటీలు అయితే నేను ఏదో ఒకటి బయట ఫండ్స్ తోటి చేపిస్తాను. సరేనా? ఓకే, రేపు జాగ్రత్తగా పండుగ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఇదంతా కొద్దిగా లైటింగ్ పెట్టుకోండి. జనానికి దిగేటప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా. ఓకే, సరే అండి.